నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. హిందూపుర పట్టణంలోని ధనలక్ష్మి రోడ్ లో ఉన్న ఫన్కీ ట్రెండ్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో దాదాపు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా బాధితుడు వాపోతున్నాడు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణంలో ఉన్నటువంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని మంటలు పైకి రేగి దీంతో దుకాణంలో ఉన్న నూతన వస్త్రాలన్నీ కాళీబూడితయ్యాయి. సమీప వాసులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే దుకాణంలో ఉన్న వస్త్రాలన్నీ కాలిపోయాయి. ప్రమాదంలో దాదాపు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా దుకాణదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా సకాలంలో ఫైర్ ఇంజిన్ రావడంతో పెను ప్రమాదం తప్పిందని ఈ ప్రాంత ప్రజలు పేర్కొన్నారు. మార్నింగ్ షాప్ ఓపెన్ చేయడానికి వస్తే షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం అంతా అయితే 20 లక్షల వరకు నష్టం అయితే జరిగింది. అయితే ఓపెన్ చేసినాము, బట్ మార్నింగ్ అంతా కరెంట్ వాళ్ళకి కట్ అయ్యి షాప్ అయితే మొత్తం అంతా తగలడిపోయింది. దాదాపు ఒక 20 లక్షల వరకు అయితే నష్టం అవుతుంది. షాప్ పేరు ఫంకీ ట్రెండ్స్. మొత్తం అన్ని రకాల మెన్స్ వేర్, అన్ని రకాల బట్టలు అయితే ఉన్నాయి దాంట్లో. కష్టకాలంలో నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఎన్నో సేవలు అందించి ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ ఇస్తున్న మనసున్న మహారాజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు వహాబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని స్థానిక మినీ శ్రీనివాస థియేటర్ నందు శనివారం అభిమానుల సమక్షంలో థియేటర్ యాజమానులు నాగిరెడ్డి, వంశీరెడ్డిలు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం పట్టణంలోని మహాత్మా గాంధీ బ్లడ్ సెంటర్ కు రక్తదానం చేసి బ్లడ్ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి, వంశీరెడ్డి, వాహబ్లు మాట్లాడుతూ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా పరిచయమైన చిన్నతనంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు. 4,500కు పైగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయించి కోట్ల రూపాయలను అందిస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారన్నారు. ఇక రిలీజ్ అయిన అతడు చిత్రం వసూళ్లు మహేష్ బాబు ఫౌండేషన్ కు అందుతాయన్నారు. లైట్ ఆఫ్ చేద్దాం. పిల్లలకి ఆపరేషన్ అది పెట్టి కూడా దూకా చిన్న పిల్లలకి కలెక్ట్ చేసి అందరినీ భలే ఉంటుంది. నేనే నీ అడ్రస్ సార్ అది కూడా యాత్ర కూడా వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ కాదు ఒకటి పెట్టారు, అవన్నీ నెంబర్ తప్పదు. కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా నా పేరు వహాబ్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించాము. అలాగే అనాశ్రమంలో పిల్లలకు అన్నదానం చేశాము. అలాగే ఈరోజు ఫ్యాన్సీ షో ఉంటుంది థియేటర్లో ఒక ప్రతి టికెట్ వచ్చే ఆదాయంలో ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కూడా టోటల్ మహేష్ బాబు ఫౌండేషన్కు విరాళాలుగా ప్రకటిస్తున్నాము. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అంటే 4,500 మంది పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి వారికి పునర్జన్మనిచ్చాడు మహేష్ బాబు గారు. అలాగే 2 గ్రామాలను దత్త తీసుకున్నాడు. ఒకటి తెలంగాణలో, ఒకటి ఆంధ్రాలో 2 గ్రామాలను దత్త తీసుకొని వాటికి అభివృద్ధి వైపు చూశాడు. ఎన్నో సేవా కార్యక్రమం అందించి తన కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న పాత మార్కెట్ యార్డ్ ను కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక కుప్పం కొత్తపేటలో శిథిలావస్థలో ఉన్న పాత మార్కెట్ యార్డ్ ను కూల్చి డిఎస్పీ కార్యాలయ, ఆర్టీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పు తెలిపారు. కూటమి ప్రభుత్వం కొత్తపేట అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కో యూనిట్ ఇన్ఛార్జ్ వరదరాజులు, టీఎస్ ఎన్ఎఫ్ మునియప్ప, బూత్ కన్వీనర్ కృష్ణ, 15వ వార్డ్ పార్టీ అధ్యక్షులు సుకుమార్, హరినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రైట్ అటు బాబీ. ఎమ్మెల్యే గారైన మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వెనుకబడిన కొత్తపేటని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలుగా ఇక్కడ మార్కెట్ కాంప్లెక్స్ 97-98 సంవత్సరంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు మార్కెట్ కాంప్లెక్స్ కట్టిస్తున్నారు. ఆ రోజు వృధాగా పడిపోయి నాశనం చేస్తున్నారు. ఈరోజు ఇండిగో ఆఫీస్ అనే దీని మీద ఆర్టీఓ ఆఫీస్, ఆర్టీఓ ప్లస్ మన ఆఫీస్, ఇతర ఆఫీసులన్నీ బాడీలకు ఉండే ఆఫీసులు అన్నీ తెచ్చి 2+5 లోను ఇక్కడ తెప్పించి ఈ కొత్తపేటని ఒక రూపురేఖలతో తీర్చిదిద్ది చేయాలని మా మహారాష్ట్ర చంద్రబాబు గారు ఆదేశాల మేరకు కొత్తపేటని ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో మార్కెట్ డెమాలిష్ చేసి ఇండిగో ఆఫీస్ కార్యక్రమాన్ని శంకుస్థాపన జరిగింది. కాబట్టి త్వరలో ఆఫీసులు పెట్టి బాడీలు ఉండే ఆఫీసులు అన్నీ వెకేట్ చేసి కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇండిగో ఆఫీస్ ప్రతిష్టలతో ఏ ఒక ఆఫీస్ని అభివృద్ధి కార్యక్రమంలో కొత్తపేటని తీసుకురావాలని కోరుతున్నా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో రంగయ్య మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దళిత యువకుని నిర్బంధించి విచక్షణ రహితంగా దాడి చేయడం చాలా దుర్మార్గమని రంగయ్య ఖండించారు. ఇంకా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నాం అనే భ్రమలో దాడులు చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కార్ల కింద సింగయ్య అనే దళితుడిని చంపేస్తే ఆ పార్టీ నాయకులు దాడులకు తెగపడుతున్నారు. ఈ నరరూప రాక్షసులను అనగదొక్కి ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైనా సాధించింది ఉంది అంటే అది కేవలం దళితుల మీద దాడులు మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడికత్తి సీను దగ్గర నుంచి గుండు గీయించడం దగ్గర వరకు కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మిమ్మల్ని గద్దె దింపేది మా దళితులే, గద్దెను ఎక్కించేది ఏ ప్రభుత్వాన్నైనా కూలదోయాలైనా నిలబెట్టుకోవాలన్నది కేవలం దళితులు మాత్రమే. ఎందుకంటే మెజారిటీగా మా రాష్ట్రంలో ఉండేది దళితులమే. అది మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉసుగొలుపుతూ దాడులు చేపిస్తూ దళితులని నానా చిత్రహింసలు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు. చిత్తూరు జిల్లాలో మన యొక్క తిరుపతిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ భూమాన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు ఒక దళితుల్ని తీసుకుపోయేసి సురేష్ అనే వ్యక్తిని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి కొడతా ఉన్నటువంటి వీడియో చూస్తా ఉన్నాము. అయ్యా, ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అరాచకమైనటువంటి శక్తులని మీరు ఉక్కు పాదం మోపండి. ములాజు లేకుండా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము, వీళ్ళని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరామర్శలకు కానీ ర్యాలీలకు కానీ పర్మిషన్లు ఇవ్వద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా దళితుల మీద దాడులు కొనసాగిస్తే ప్రతి దాడులకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని సమతా సైనిక్ దళ తరపు నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. నా పేరు శ్రీరంగయ్య, నేను సమతా సైనిక్ దళ అధికార రాష్ట్రపతిని. జై భీమ్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బాపట్లలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం యానాది యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఇక అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోమరగిరి వెంకట ప్రసాద్, జిల్లా అధ్యక్షులు చౌటూరి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధర్ల నరేష్, వేటపాలెం మండల యానాది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన జాతులు జీవన విధానాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నూతన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి కూల్చివేత జరిగింది. ట్రాఫిక్ సమస్యలను చెక్ పెట్టారు. ఇక బ్రిడ్జి విస్తరణలో భాగంగా బ్రిడ్జి కూల్చివేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గిరిజనులకు స్మరణయుగం. గిరిజన పిల్లలు ఉన్నత విద్యతో జీవిత ప్రమాణాలు పెంచుకోవాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. అలాగే కోట రామచంద్రాపురం ఐటీడీఏ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వేడుకలు గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి గిరిజన ప్రాంతాల నుండి మహిళలు, యువకులు, పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లో తమ ప్రత్యేక సాంస్కృతిక ఆచారాలతో తరలివచ్చి పండగ వాతావరణాన్ని సృష్టించారు. ఆదివాసీ పూజలతో ప్రారంభమైంది. ఇక సాంప్రదాయ భూదేవి పూజలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గిరిజనులు తమ జాతి సాంప్రదాయాలకు ప్రతీకలను నృత్యాలు, గీతాలు ప్రదర్శించారు. చదువుకున్నటువంటి వారి కోసం మన జ్ఞానాన్ని ఉపయోగించి వారికి దిశానిర్దేశం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇవన్నీ కూడా ఈరోజు గిరిజన జాతిని అంతరించేటువంటి ఆలోచనలు. ఇవన్నీ కూడా ఒక్కరు కూడా ఎందుకు ఈ విధంగా ఆలోచించట్లేదు అనేది ఈరోజు మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎంత పెద్ద సభ పెట్టాం. ఒక 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి 7 మండలాలు ఉన్నటువంటి అధికారులు కానీ, ఆదివాసీ నాయకులు కానీ, అలాగే ఇక్కడ పిఓ గారు కానీ, మరికొంతమంది నాయకులు కానీ ఎంతో కష్టపడి మీకోసం ఈరోజు ఈ సభను ఏర్పాటు చేస్తే ఒక 2 గంటలు కూడా కూర్చోలేనటువంటి మన ఓపికకి మనం అందరం కూడా జోహార్ చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అంటే ఏదో విమర్శ చేస్తున్నానని కాదు. ఒకసారి మన జాతి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏంటనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దయవుంచి ఇలాంటి పొరపాటు మళ్ళీ మీరెవరు కూడా చేయకూడదని నాయకులు కానీ, అలాగే ఆదివాసీ ముద్దు బిడ్డల్ని నాయుడుపేట గాంధీ మందిర్ పార్క్ ను సందర్శించారు రుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. తిరుపతి జిల్లా నాయుడుపేట గాంధీ పార్క్ రోడ్డును తక్షణమే మార్చి గాంధీ అర్బన్ డెవలప్మెంట్ కూడా మార్చాలని డిమాండ్ చేశారు రుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఈ రోజు నాయుడుపేటలో గాంధీ మందిరం మున్సిపాలిటీ పార్కును సందర్శించిన నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇక నాయుడుపేట పట్టణాధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులతో కలిసి గాంధీ పార్కును సందర్శించారు. పార్క్ యొక్క శుభ్రత మరియు అభివృద్ధిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ నుడా ద్వారా 50 లక్షల రూపాయల నిధులతో నాయుడుపేట పార్కును అభివృద్ధి చేశారని అన్నారు. వచ్చిన నిధులకు మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదని, కావున గాంధీ మహాత్ముని పేరు అలాగే ఉంచి కింద నాయుడుపేట మున్సిపాలిటీ పేరు తొలగించి అర్బన్ డెవలప్మెంట్ నుడా పేరును మార్చాలని నాయుడుపేట కమిషనర్ కి ఫోన్ ద్వారా మాట్లాడి సూచించారు. అనంతరం తిరిగి నేను 5 రోజుల తర్వాత వస్తానని, బోర్డు తక్షణంగా తొలగించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అబ్జెక్షన్ అభివృద్ధి పరచాలి అనే పనితో నేను పనిచేస్తున్నాను. అదే ఉద్దేశంతో జిల్లా ఇది కాకపోయినా ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పార్క్, ప్రజలు అడిగిన పార్క్, ఆనాడు మున్సిపల్ చైర్మన్ కానీ కృష్ణారెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా అడిగిన పార్క్ ఎలా ఉందో చూసాను. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రెస్ కూడా సాయం చేయాలి. అర్బన్ డెవలప్మెంట్ కట్టిన పార్క్కి మున్సిపాలిటీ పేరు ఎలా పెడతారు? కరెక్ట్ కాదు. నేను ఇప్పుడే చూశాను, కమిషన్తో మాడాను. 2-3 రోజులు మార్చేయాలి. వారం రోజులు నేను వస్తాను, ఒప్పుకునే సమస్య లేదు. అయితే విన్నమాల కాలువ చూశాను, ఆ రోజు రోడ్డుకి నడిబొడ్డు ఉంది. నేనే కానీ ఇంకో 4 నెలలు ఉంటే ఆ కాలువ కట్టేస్తాను. ఎందుకంటే ఒక ఊరికి నడిబొడ్డు ఉంటే అలా ఉండకూడదు, అందంగా తయారవ్వాలి. దాని మీద కూడా స్లాబ్ వేసి కానీ చేస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు చేస్తారని నమ్మకం నాకుంది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతాను, ముందు ఆ కాలువ కట్టమని తుడాలతో మాడమని చెప్తాను. నేనే ఉండుంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ కాలువ కూడా కట్టేస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు లేదు కాబట్టి ఇంకా కట్టలేదంటే బాధగా ఉంది. నేను తుడా చైర్మన్తో కూడా మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని దాన్ని కట్టించగలిగితే ఆవిడకి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మా నియోజకవర్గాన్ని పనిచేయాలి. చేసినప్పుడు ప్రజలకు ఈరోజు నిజంగా నాకు ఒక సంతోషం ఉంది. ఆనాడు ఒక గలీజ్గా ఉన్నటువంటి ఏరియా ఈరోజు ఒక మంచి పార్క్ అయింది. ఎప్పటికైనా చూసిపోదామని వచ్చాను, ఎప్పుడు చూసినా. కానీ అక్కడ కమిషనర్ గారి బాధ్యత 2 రోజుల్లో అర్బన్ డెవలప్మెంట్ నోడా అని రాయాలి. తిరుపతి జిల్లా ఓజిలి మండలం సగటూరు గ్రామంలో వెలిసిన శ్రీ బాలామృత మృత్యుంజయ సర్వీసెస్ వారి స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఆలయ ధర్మకర్త సభ్యులు లెక్కల మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి హోమం, గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంను సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు కళ్యాణ వేడుకలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేడుకలను తిలకించారు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం సందర్భముగా స్వామివారికి వైభవం తీసుకురావాలని మనసా వాచా కోరుకుంటున్న భక్తులందరినీ. ప్రస్తుతం ఈరోజు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల నుంచి 7, 8, 9 తారీఖుల్లో అంగరంగ వైభవంగా గణపతి పూజ, గోపూజ, చండీ హోమం, చండీ సప్తపతి హోమం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శతకలశాభిషేకం, అమ్మవారికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి విషయం కూడా నా ఒక్కరి గురించే కాకుండా బయట కూడా ఎక్కడున్నా ఏమున్నా ఎటువంటి దేవాలయాలు శిథిలావస్థలో ఉంటే. చీరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఇంటర్ బోర్డు డిస్టిక్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవం చేశారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య 36వ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో శనివారం ఎమ్మెల్యే ఎం కొండయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని చీరాలలో నిర్వహించే బాధ్యత తీసుకున్న చీరాల నియోజకవర్గ తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ మహేంద్రనాథ్ని మరియు వారి కమిటీ సభ్యులు అభినందించారు. ఇక రానున్న రోజుల్లో క్రీడలను ప్రోత్సహించే మరిన్ని పోటీలను చీరాలలో నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.
ఇంటర్ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ రైల్వేస్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ ఇలా అనుకుంటే అనేక డిపార్ట్మెంట్లలో ఈ యొక్క క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళకి ఆనాటి ప్రభుత్వాలు కూడా దగ్గర తీసినాయి. అనేక మందికి ఆ కోట కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. తిరిగి ఈనాడు చీరాల లాంటి ఊరిలో ఉపాధి చాలా కష్టంగా ఉంది. మరి ఒక్క చీరాల కాకుండా ఈ రాష్ట్రం మొత్తం మీద 23 జిల్లాల నుంచి ఇంతమంది రావడం అంటే చాలా గొప్ప అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఈ ఆట పట్ల ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాలనే ఉద్దేశంతో చేరాలనేది ఒక చిన్న నియోజకవర్గమే, కానీ అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారనేటువంటి విషయాన్ని మనందరం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సంతోషం. ఒక శాసనసభ సభ్యుడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా అబ్బాయిలు అందరూ కలిసి ప్రారంభించారు. ముఖ్యంగా అరుణ్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటరెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయాలనుకోవడం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం వంగిపురం ఎస్సీ కాలనీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నూతకి నరహరి యువత విద్యార్థుల గురించి తల్లిదండ్రులకు అవగాహన గురించి విలువైన ప్రాణాల్ని సంరక్షించుకోవాలని వివరించారు. సుఖమయమైన జీవితం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్లపై ఎడమ వైపున ప్రయాణం చేయాలని, అతివేగం అనర్థదాయకమని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని, ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించాలని, లైసెన్స్ లేని ప్రయాణం క్షేమకరం కాదని, 18 సంవత్సరాల నిన్న యువతకు మాత్రమే తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని తెలిపారు. ఏం మాట్లాడతామో అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం సీరియల్ వేసి వాళ్ళు మనం చదువుకుంటే వాళ్ళు చదువుకుంటారు, మనం పని చేసుకుంటే వాళ్ళు కంపల్సరిగా ఎవరు పని చేస్తున్నారు, ఈ క్రమం చదివించుకోవాలి. చదువు చదివితే ఏదైనా ఒకటి చేసుకోవాలి, అన్నీ నేర్పించుకోవాలి. అన్నీ చదువు రెండో ఉండాలి. చదువు ఉండాలా, జాగారం వచ్చింది, అమర దగ్గర పని చేస్తున్నాం, అది కూడా రావాలి. సంఘాలు అనుకో గణేష్ 2 బిందులు మంచిగా పెట్టుకోవాలి. అర్థమా కదా? నుంచి బాగా చూసుకోండి. చెవులు పెట్టుకోవాలంటే అందులో పడుతుంది. ఇంకా చాలా మంది చెవులు లభిస్తుంది, రేడియేషన్ పాపం మన శరీరంలో పుస్తకాలు ఇంతకుముందు మీరు చిన్నప్పుడు పుస్తకం చూసేవాళ్ళ స్పీడ్లో పోతాం. అంతా 80 స్పీడ్లో పోతే కారే ఆగదు. ఒకసారి ఈ బండి మీద కూర్చున్నప్పుడు వీడు ఇలా కింద పడేస్తా, ఫోన్ బయలుగా స్పీడ్గా వేసుకోవడానికి ఏమవుద్ది, అయిపోతుంది. ఈ ఫోర్స్ నువ్వు పోయే స్పీడ్, నీ బండి మీద అంత స్పీడ్లో పోతావా, నీ శరీరం కూడా అంత స్పీడ్లో ఉంది. రాజన్నపేట గ్రామ ప్రజలతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు. ఇన్ఛార్జిగా చోడవరం నియోజకవర్గ పార్టీ నాయకులు గత 6 నెలలుగా రోలుగుంట మండలంలో జరుగుతున్న అక్రమ క్వారీ మైనింగ్ పై జనసేన పార్టీ పలు దఫాలు అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో రాజన్నపేట గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై రాజన్నపేట గ్రామస్తులు గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ రోజు చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు పార్టీ నాయకులతో రాజన్నపేట గ్రామ ప్రజల అభ్యర్థనపై వారితో కలిసి క్షేత్రస్థాయిలో సదరు క్వారీని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ క్వారీ నుండి మెటీరియల్ తరలించడానికి దగ్గరలో గల భూముల్లో ఉన్న కొండలను ఎటువంటి రెవెన్యూ మరియు మైనింగ్ అనుమతులు లేకుండానే పిండి చేసి రహదారిని నిబంధనలకు ఉల్లంఘించి గమనించడం జరిగింది. అలాగే సదరు క్వారీలో ఎటువంటి అనుమతులు లేకుండా రిగ్ బ్లాస్టింగ్ చేస్తుండడం వలన క్వారీ దగ్గరలో ఉన్న రాజన్నపేట గ్రామ ప్రజల ఇంట్లో దెబ్బతినడం కూడా గమనించడం జరిగింది. సదరు గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ బ్లాస్టింగ్ వలన క్వారీకి దగ్గరగా ఉన్న తమ భూముల్లో రాళ్లు పడుతుండడం వల్ల వ్యవసాయం చేయలేకపోతున్నామని, అలాగే గ్రామంలో ఇండ్లు దెబ్బతినడంతో పాటు చిన్నపిల్లలకు, ముసలివారు, గుండె సంబంధిత ఇబ్బందులు వచ్చి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నట్లుగా తెలియజేశారు.
బాగున్నారమ్మా? దగ్గరికి వద్దారనుకుంటే ఇంకా ఆ కృష్ణనేమో అయిపోయింది సార్. అప్పుడే అనుభవం వచ్చింది. ఆర్డర్ ఎక్కేస్తే జడ్బిడి సమస్య పూజ చేసుకునే కార్యక్రమాన్ని కూడా సరిపోతుంది కదా? సరిపోతుంది సార్. ఫోటోస్ తీసుకో, ఫోటోస్ వేసుకున్నాం. నేను వస్తాను స్పందనకి తీసుకుని ఆర్డర్ ఉంటాను. దాన్ని బట్టి మనం కలెక్టర్ గారికి డిసిషన్ చెప్తాం. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో రాఖీ పండుగ సందర్భంగా శనివారం ఓ అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని గోరంట్ల హాస్పిటల్, స్వాతి షాపింగ్ మాల్ సహా వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న మహిళలు శక్తి బృంద సభ్యులకు స్వచ్ఛందంగా రాఖీలు కట్టి స్వీట్లు పంచి పోలీసులపై తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. మహిళలు మాట్లాడుతూ శక్తి బృందం ప్రతిరోజు పహారా కాస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ఆకతాయిలు బెడద తగ్గిందని, ఎప్పుడైనా భద్రత కోసం వారు అందుబాటులో ఉంటారన్నారు. చీరాల సబ్ డివిజన్ శక్తి టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు విద్యా సంస్థలు, మహిళలు, ఉద్యోగ ప్రదేశాలు, రద్దీ ప్రదేశాలు, హాస్టల్స్ వద్ద శక్తి యాప్పై అవగాహన, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ, గస్తీ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవల పట్ల మహిళలు చూపిన అభిమానమే ఈ రోజు రాఖీల రూపంలో వ్యక్తమైందన్నారు. వాళ్ళ యొక్క అనుమతుల ప్రేమ మీద కట్టడం జరిగింది. మేము చీరాల శక్తి సభ్యుల లెవెల్లో మేము వర్క్ చేస్తుంటాము. మా ఎస్పీ గారు, బాపట్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషారుడు ఐపీఎస్ సార్ గారు వారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క చీరాల సబ్ డివిజన్లో శక్తి టీంలో వర్క్ చేస్తున్నాము. మా శక్తి టీంలో 6 సభ్యులు ఉంటారు. మేము అప్ టు చీరాల నుంచి అద్దెకి వరకు కవర్ చేస్తూ స్కూళ్ళల్లో, కాలేజీల్లో, అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామిక మహిళలు చేసేటువంటి చేనేత కుటీర పరిశ్రమల్లో కూడా, ఆ తర్వాత వస్త్రాలయాల్లో, ఇలాంటి వాటిలో మేము పర్యటించి వాళ్ళకి మేము భరోసా కల్పిస్తూ శక్తి వ్యాపారస్తులు అంటే ఏంటి, శక్తి టీమ్ అంటే అసలు ఏంటి, దానివల్ల మీ ఉపయోగం ఏంటి, అది ఏ విధంగా మనం వినియోగించుకోవచ్చు అనేటువంటి దాని మీద మేము వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తూ ఆపద సమయంలో వీటిని వినియోగించుకుంటే ఏ విధంగా మేము సేవ్ చేస్తున్నటువంటి దాని మీద మేము ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు లకే రాజారావు తన కుమారుడు లకే చైతన్య జలాడ సోమేశ్వరి వివాహాన్ని బౌద్ధ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుద్ధ విగ్రహ మహానేతలు జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రామబాయ్ అంబేద్కర్ చిత్రపటాలు వేదికపై ప్రతిష్ఠించి వారి ముందు దీపం వెలిగించడం ద్వారా వేడుక ప్రారంభమైంది. తరువాత నూతన దంపతులు బౌద్ధ భిక్షువుల సమక్షంలో పంచశీల ప్రమాణాలు స్వీకరించారు. కుటుంబ సభ్యులు మధ్య పూలమాలలు మార్పిడి, పుణ్యపాల పూలాభిషేకం వంటి సాంప్రదాయ ఆచారాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దంపతులకు బౌద్ధ వివాహ సర్టిఫికెట్లు మరియు బౌద్ధ ఆచార పుస్తకం అందజేశారు. పుస్తకంలోని బోధనలను ప్రతిరోజు చదవాలని, జీవితంలో ఆచరించాలని వారికి సూచించారు. వేదికను సాదాసీదా పూల అలంకరణతో తీర్చిదిద్దగా మాంసాహారం, మద్యపానం లేని విందు అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏఐబీఎస్పీ నాయకులు, బౌద్ధ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ బౌద్ధ ధర్మంలోని అహింస, సమానత్వం, కరుణ, సత్యం, అప్రమత్తత వంటి విలువలు సమాజ శాంతి సౌభ్రాతృత్వానికి పునాది అని, కులమత భేదాలకు అతీతంగా జరిగే వివిధ వివాహాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే అబ్బాయి అమ్మాయి పెట్టో పూర్వల విలాసంగా సాధు 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 సాధు. ఇప్పుడు అబ్బాయి
ఫోటో లేకపోతే అమ్మాయి తెలియజేస్తారు. పెళ్లి చేసుకున్నారు, దానికి ఏమన్నా ఆధారం ఉందా? ఉందా? 100 సంవత్సరాలు చూసానే మా మగవాళ్ళు చూస్తే, పురుషులు చూస్తే పెళ్లి ఏందో కాలేదో అర్థం కాదు. మహిళలు మాత్రం చూడంగానే వివాహం రెట్టుగా తెలుస్తుంది. ఇది ఈ సమాజంలో మహిళల్ని ఒక అనాగరికంగా బానిసగా చేసుకోవడానికి పితృస్వామి సమాజం ఏర్పడినప్పుడు జరిగిన ఒక అనాచారం. అదే బౌద్ధ ధర్మంలో ఏం చేస్తామంటే ఇద్దరికి కూడా అశోక ధర్మచక్రం ఉంది కదా, ఆ అశోక ధర్మచక్రాన్ని లాకెట్స్గా చేసి ఇద్దరు కూడా పరస్పరం మార్చుకుంటారు బౌద్ధ సముదాయంలో. కానీ మనం దాన్ని అంగీకరిస్తాము. ముఖ్యంగా మహిళలందరూ మెడలో మంగళసూత్రం లేకపోతే వీళ్ళు అవమానిస్తారు. కాబట్టి మీ అందరి యొక్క కోరిక కోసం, మీ అందరి యొక్క సంతోషం కోసం ఆ మంగళసూత్రాన్ని మామూలుగా ఆ పూర్ణమాలతో పాటుగా అమ్మాయి యొక్క మెడలో వేయిస్తారు. ఎందుకంటే మీరు ఒప్పుకోరు రేటు ఇన్ని మాట్లాడతారు, సరుకును అందజేస్తున్నా కానీ మీరు. మదనపల్లి నియోజకవర్గం కొల్లబైలు బాబు కాలనీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు రాఖీలు కడుతూ పండుగ జరుపుకున్నారు మహిళలు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాటికొండ శ్రీనివాసులు, రమేష్ రెడ్డి, రెడ్డి రాయల్, చలపతి, మోహనరెడ్డి, సిబిఎన్ రెడ్డి, శేఖర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. శివాజీ లోపల కూడా రాకెళ్ళి ఎత్తుకో లోపల. ఇవి పిలిచిన అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.